ప్రభు సంధియా మేడ పాప శాస్త్ర మందు నుండు సార వాక్య నంద పదవు నందు భవింప నేందము వెలిగింప వయ్యా దిక్కులేని వాడను ప్రభు నీయండ చేరి మృతి సేవ చేతును మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా మా పరలోకపు తండ్రి, నీ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని పెంచి పోషించావు, కాచి కాపాడి ఉన్నావు. నీకు వందనాలు. నీ వాక్యంతో మమ్మలను మరింత బలపరచమని, మా విశ్వాస యాత్రలో మేము తొలగిపోకుండా తిన్నని మార్గమున నీ దరి చేరులాగున, నిన్ను సమీపించులాగున నీ వాక్యంతో మమ్మలను బలపరచమని, నేర్పమని, దీనదాసుని మరుగున ఉంచమని మా ప్రభువును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘమా, మన పితరులు చక్కగా పాఠ్యభాగాలు ముందుగానే అమర్చి పెట్టారు. వాటిని మనం గుడిలోకి రాకముందే మననం చేసుకోవాలి, మన్నించాలి. మనకు అటువంటి అలవాటు లేకుండా ఆదివారం బైబిల్ చదివేటప్పుడు కూడా ఆ మాటలు చెవిలోకి వెక్కించుకోకుండా వచ్చామా, ప్రార్థన చేసామా, కానుక వేసామా, పాస్ గారు ప్రార్థన చేసి దీవెన ఇచ్చారా లేదా అనే రీతిగా చాలామంది ఉండటం చాలా దురదృష్టకరం. నేను లూథరన్ అని మీరు చెప్పుకోవాలనుకుంటే ఈ 3 పాఠ్యభాగాలు నాకు తెలిసి వారం అంతా నేను చదువుకున్నాను అని గుండెల మీద చేసి అప్పుడు నేను లూథరన్ అని చెప్పాలి. మాట వరుసగా నేను లూథరన్, ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక. దేనికమ్మా మాట మాత్రం నేను లూథరన్ అని చెప్పడానిక? హల్లెలూయా చెప్పేస్తున్నారు. ఎందుకు హల్లెలూయా చెప్తున్నారు? మాట మాత్రం నేను లూథరన్ అని చెప్పేసి హల్లెలూయా అని కానీ హల్లెలూయా అని చెప్తున్నారు. ఆలోచన పద్ధతితో కూడినటువంటి విశ్వాస జీవితం మనలో ఎంతవరకు ఉంది? దినదినము మనము దేవుని సన్నిధానంలో మన కొరతను, మన తప్పులను ఒప్పుకుంటూ ఉండాలి. ఒప్పుకోవటం అంటే అర్థం ఏంటంటే నేను వాటిని సరిదిద్దుకుంటానని అర్థం. సారీ అని చాలా సులువుగా చెప్పేసి బ్రతుకులు గడిపేస్తూ ఉంటారు. ఒకసారి సారీ అన్నామంటే అర్థం ఏంటంటే ఇంకోసారి జరగకుండా నేను చూస్తానని, బాధ్యత తీసుకుంటాను, ఇంకోసారి ఇటువంటి పొరపాటు తప్పు జరగకూడదని. మరి ఆత్మీయ గురువుగా, ఆత్మీయ తండ్రిగా ఇక్కడ నిలబడిన వారు మరి బుద్ధి మాటలు చెప్పినప్పుడు మనము వాటిని చెవిలో పెట్టుకోవాలి, మనసులో నాటేలాగున, ఆ మాటల వల్ల మంచి ఫలితాలు మన జీవితానికి వచ్చేలాగున మాటలు హృదయంలో నాటబడాలి. ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పగానే హల్లెలూయా చెప్పేసి
వెళ్ళిపోవడాలు కాదు. ఎందుకు చెప్పానన్నమాట కూడా అర్థం చేసుకోకుండా చెప్పేస్తూ ఉన్నారు. మనం నామమాత్రపు లూథరన్స్ ప్రభునామకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యం. ఇంట్లో చదువుకొని రావాలి. ఇంకొకటి ఏంటంటే, నాకు చదువు లేదే అని దిగులు ఉండాలి. అక్షరాలు రాని వాళ్ళు, అరే నేను బైబిల్ చదవట్లేదే, నాకు చదువు రాదే అని దిగులు ఉండాలి. బాధ్యత ఉండాలి. మనవాళ్ళు మనవరాళ్ళతో ముసలాళ్ళు అయిపోయినా కూడా నేర్పించుకోవాలి. అక్షరాలు నేర్పించుకొని బైబిల్ చదువుకోవాలి. నిరక్షరాస్య క్రైస్తవుడును నిరక్షరాస్య క్రైస్తవురాలని, అక్షరాలు తెలియని క్రైస్తవురాలని ఎన్ని సంవత్సరాలు తెలియక కొన్ని సంవత్సరాలు ఉంటే అది వేరు. ఇన్ని సంవత్సరాలుగా అక్షరాలు లేకుండా బైబిల్ చదవకుండా తప్పు కదా. చక్కగా ఏది నిజమైనటువంటి భయం, ఏది నిజమైనటువంటి భక్తి అనేది కూడా అర్థం చేసుకునే జీవితాలుగా లేకుండా పోతున్నాయి. ఎలా బ్రతికితే అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి. భయంతో భక్తితో దేవుడికి ప్రార్థన చేసుకుంటే, గుడికి వస్తే కానుక వేస్తే సరిపోద్ది అంటే చాలదు. యేసు ప్రభు పాదాల దగ్గర చేరి మాటలు వినాలి. పరిశుద్ధ లేఖనాలు చక్కగా మననం చేయాలి, మన్నించాలి. ఆ రకమైనటువంటి జీవితంలో మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి చక్కటి పాఠాలు ముందుగానే చదువుకొని వచ్చి కూర్చుంటే ఇంకెంత బాగుంటుంది అని దేవదేవుడు లూథరన్ సంఘాల గురించి ఒకవేళ ఆలోచిస్తూ ఉండవచ్చు. బహుశా ఏమనుకుని ఉంటాడు దేవుడు, ఏమనుకుంటున్నాడు మన గురించి? ఏమనుకోలే, మనతో వస్తున్నాం. ఆయన ఏమనుకుంటే మనకేం లేదు, ఆయన ఏమనుకుంటాడు మాకెందుకండి, మాకు తెలియదు కదా, అవన్నీ మనకెందుకు, మేమేమనుకుంటున్నాం దేవుడి గురించి. ఈ రకంగా బ్రతుకు మనం వెళ్ళబుచ్చుతూ ఉంటాం. మన పితరులను మనం గౌరవించాలి. మన పితరులను మనం గౌరవిస్తే మనము తర్వాత తరాల వాళ్ళకి పితరులుగా మారుతాం. మన మాట వాళ్ళు గౌరవించలేదనుకోండి, ఈ విధంగా మరి తరాలు, మానవ జాతి దుర్మార్గపు స్థితిలో, రక్షణానుభవం లేనిటువంటి స్థితిలో, తీర్పుకు గురైనటువంటి జనాంగముగా మనం మిగిలిపోతాం. కాబట్టి మన పితరుల నుండి ఎన్నో మేళ్ళు జరిగాయి, ఎన్నో విషయాలు జరిగాయి. ఆరాధనలో సంగ్రహ ప్రార్థన, ప్రారంభ ప్రార్థన ఇలా ఉంటాయి. ఆ ప్రార్థనలో ఒక మాట ఉంది, ఏంటంటే మా పితరులు మాకు నేర్పారు, మేము వాటిని అనుసరిస్తున్నాం. పేతురు మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో పితరులను గురించినటువంటి ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు. చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 21 వరకు మనం చదువుకున్నాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవలను. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడునూ
మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పితరులను గురించినటువంటి ప్రస్తావన. పితరులు మనకు లేఖనాలు అందించారంటే, అంటే రిటర్న్ డాక్యుమెంట్ మనకు అందించారు అని అంటే, వాళ్ళు దేవుని నుండి ఆ మాటలు గ్రహించారు కాబట్టి వాటిని మనకు అందించారు. అయితే ఒకటి, పనికి మాలినటువంటి ప్రవక్తలు ఉంటారు, సొంతానికి డబ్బా కొట్టుకునేటువంటి ప్రవక్తలు ఉంటారు, దుర్మార్గపు ప్రవక్తలు ఉంటారు. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. సంఘటన జరిగింది. ఆ సంఘటనను గురించినటువంటి సమాచారాన్ని మేము మీకు అందించాం. ఏ రకంగా అందించాం? ఏ రకంగా అందించలేదు అంటే, ఈ రకంగా అందించలేదు. ఏది? చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మేము చక్కగా మిమ్మల్ని ఆకట్టుకునేలాగున చమత్కారమైనటువంటి కథలు పెట్టేసి, యేసుక్రీస్తు వచ్చాడు, ఇదిగో అదిగో అని చెప్పేసి, చనిపోయాడు, మూడవ దినాన తిరిగి లేచాడు, అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని ఆకట్టుకునేలాగున కథలు కల్పించి చెప్పటం లేదు. మేము సాక్ష్యం అంటే కన్నులారా, అక్షి, మేము కన్నులారా యేసుక్రీస్తుతో కూడా ఉండి చూసిన వాటిని తెలియజేస్తున్నాం. మధ్యలో ఏ రకమైనటువంటి కల్పనలు లేవు. ఏది యథార్థమో దానిని మీకు తెలియజేశాం. కాబట్టి మా అనుభవపూర్వకంగా మేము చెప్పినటువంటి వాటిని మరి మీరు నమ్మాలి. ఆయనతో కూడా ఉండి ఆయన చేసినటువంటి కార్యములన్నింటినీ కూడా గమనించి వాటి వివరాలను మీకు అందిస్తూ ఉన్నప్పుడు మీరు వాటిని అంగీకరించాలి. ఉదాహరణకు, నేను నాతోటి కొంతమంది తోటి శిష్యులు రూపాంతర కొండ మీద ఉన్నాం. ఆకస్మికంగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు. దానికి నేను సాక్షి. నాతో పాటు యాకోబు, యోహాను ఉన్నారు. ఆ మహిమా పర్వతము మీద పొందినటువంటి ఆ అనుభవం ఇంకా మాకు కళ్ళల్లో మెదలాడుతూనే ఉంది. అయితే మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. అయితే ఎంతకంటే మంచి విషయం మీకు చెప్తాను. స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. నేను ఇప్పుడు మీ తరానికి చెందిన వాడిని, మీ మధ్య మీకులాగనే సజీవుడిగా ఉంటున్నటువంటి వాడిని. నేను చెప్పే మాటల కంటే మన పూర్వీకులు చెప్పినవి కూడా గమనించాలి సుమా. అది ఇంకా మేలైనటువంటిది. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అంటే ఇక్కడ ఒక ప్రవచన వాక్యం మా జీవితాలలో నెరవేరిందని చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రవచన వాక్యము? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి ఆ ప్రవచన వాక్యము మా జీవితాలలో, మా కళ్ళ ముందే అది నెరవేరింది. క్రీస్తు ప్రభువారు రూపాంతరము చెందినప్పుడు పరలోకం నుండి ఆ మహాశబ్దము ఈ విధంగా పలికింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ మాట మాత్రమే కాదు, అంతకు మించినటువంటి మాటలు పాత రోజుల్లో ఉన్నాయి, ప్రవచన వాక్యాలు ఉన్నాయి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క
మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదు. లేఖనంలో ప్రవచనాలు లిఖించబడ్డాయి అని అంటే ఊహించి రాసినటువంటి మాటలు కాదవి. అవి దేవుని చేత, దేవుని ద్వారా ప్రవక్తలకు అందించబడినటువంటి మాటలవి. కాబట్టి మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆ ప్రవచనాలకు మీరు విలువివ్వండి. మీ తోటి తరము వాడిని నేను చెప్తున్న మాటలు ఒకవేళ మీరు నమ్మకపోవచ్చు. మరి పితరులు చెప్పినటువంటి మాటలు రాసేశారు కదా, రికార్డు ఉన్నది కదా, ఆ రికార్డు ఎక్కడ నెరవేరుతూ ఉంది? ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు ఇదిగో క్రీస్తు జీవితంలో ఒక్కొక్కటి అన్నీ కూడా నెరవేరుతూ వచ్చాయి. ఏమిటి నెరవేరుతూ వచ్చాయి అంటే సువార్త పాఠ్యభాగంలో మనం చదువుకున్న పాఠ్యభాగము ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడం. అది ఒక సంఘటన మాత్రమే కాదు. ఈ సంఘటన గురించి ప్రవచనాలు ఎప్పుడో ప్రవచింపబడ్డాయి. కాబట్టి వాటి నెరవేర్పు క్రీస్తు యొక్క జీవిత చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మంచోడా చెడ్డోడా? మనమైతే మంచోడు అంటాం. ఆ రోజుల్లో అతోటి ప్రజలు, ఈ విషయాలు ఏమి తెలియనటువంటి వాళ్ళు, క్రైస్తవులు కానిటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రము, మోషే ఇలాంటివి మాత్రమే తెలిసినటువంటి ఆ తరం వాళ్ళకి యేసు ప్రభు ఎవరు, యేసుక్రీస్తు ఏమిటి, యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు ఎలా నెరవేరాయి, వాళ్ళకి అంత వివరాలు ఎలా తెలుస్తాయి? తరాలు గడిచిన కొద్దీ వాటన్నిటినీ ఆరా తీసి చూస్తే ఇవన్నీ కూడా తెలిసి వచ్చాయి. మొదటి తరం క్రైస్తవుల మధ్య పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా ఉన్నటువంటి వాళ్ళము, ఆయనతో తిరిగినటువంటి వాళ్ళు, మేము చెప్పే మాటలు వినండి. సరే, మా మాటలు ఒకవేళ మీకు అంత విలువ లేకపోతే ఇంకా వెనక్కి వెళ్తే ప్రవక్తలు చెప్పిన మాటలు చెప్పి వదిలేదు, వ్రాతపూర్వకంగా ఉన్నాయి ప్రవచన గ్రంథాలు, అవి తిరగేయండి. అవన్నీ తిరిగేస్తే క్రీస్తు ప్రభు జీవితంలో అవన్నీ నెరవేరినట్లుగా మీరు గ్రహిస్తారు. అందులో ఒకటి ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రకంగా మరణం పాలవుతాడు. ఏ రకంగా మరణం పాలవుతాడు అని అంటే నిస్సహాయుడిగా, ఓడిపోయినటువంటి వాడుగా, బెదిరిపోయినటువంటి వాడుగా, రోమా అధికారుల చేతికి దొరికిపోయినటువంటి వాడుగా చనిపోయాడు అని వంకర మాటలు చెప్పడానికి వీల్లేదు. ప్రవచనాలు ఏం చెబుతున్నాయి? ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడెను. ఒకసారి చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. చదవండి. చాలా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగిందో అందులో ఉన్నటువంటి వివరాలన్నీ, జరిగినటువంటి వివరాలు జరగబోతున్నాయని ప్రవక్త అయినటువంటి యెషయా
సుమారు 700 సంవత్సరాల పైచిలుకు క్రీస్తు పుట్టక ముందు ప్రవచించినటువంటి మాటలు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టుదను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొనును. ఏలయనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడైను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. ఎవరు అక్రమకారులు అని అంటే, యూదులకి, యాజకులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులు, పరిసయ్యులు, యూద పెద్దలు, వీళ్ళందరికీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవత్వం తెలియదు సరిగదా, యేసుక్రీస్తులో ఉన్నటువంటి మంచితనం కూడా తెలియదు. యేసుక్రీస్తు కూడా పలానా పాపులు, దుర్మార్గులు చక్కగా అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఒక పరిశుద్ధుడు పనికిమాలిన వాళ్ళని, అపరిశుద్ధులను కూడా పెట్టుకోకూడదు. మగ్దలేని మరియా, పాపాత్ముడైనటువంటి స్త్రీ, ఇస్కరియోతు యూద, వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి యూద పెద్దలకు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులందరికీ కూడా యేసుక్రీస్తు మీద విరుద్ధ భావం ఉన్నది, నెగిటివ్ ఒపీనియన్ ఉన్నది. మంచోడు కాదు, మన లెక్కల ప్రకారం ఇతను చాలా దుర్మార్గుడు. సమాజంలో వెలివేయబడినటువంటి వారిని, పనికి మాలినటువంటి వారిని, లేకపోతే సాంఘికంగా మరి ప్రశ్నార్థకమైనటువంటి వారు, ఉదాహరణకు ఇస్కరియోతు యూదా, వాడు దొంగవాడని ఒక చోట మనం చూస్తాం. దొంగవాడు కాబట్టి డబ్బులు ఆశిస్తూ ఉంటున్నాడు. తన జేబులోకి డబ్బులు రావడానికి బదులుగా నేలపాలవుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు పాదాలు కడిగేటప్పుడు ఆయనకు నివాళులు, ఆయనకు మరి వందనాలు చెప్పే తీరు ఎలా ఉన్నదంటే, అచ్చజట మాంసి పగలగొట్టి కాళ్ళ మీద పోయడం, నేలపాలు. ఇంకొక మాట అంటే, ఈయన ఉద్దేశ ప్రకారము అది నేలపాలు అవుతున్నది. ఆ డబ్బులేవో మా ఖర్చులకి ఇస్తే మేము మా గురువుగారు శిష్యులకి కానుకలు అవి ఇస్తూ ఉంటారు కదా, ఆ అకౌంట్లో వేసుకోవచ్చు కదా అన్నట్లుగా అభిప్రాయపడుతూ ఉంటాడు. అంటే ఇస్కరియోతు యూదా చెడ్డ గుణం కలిగినటువంటి వాడు అన్నట్లుగా అక్కడ మనకు అర్థం వస్తుంది. ఇలాంటి చెడ్డ వాళ్ళందరినీ కూడా పెట్టుకుంటున్నాడు. ఈ రకంగా మరి చాలామందికి యేసుక్రీస్తు మీద ఎవరు అని అంటే తప్పుడు అభిప్రాయం కలిగినటువంటి వారు యేసుక్రీస్తుని కక్షగట్టారు. ఎలాగైనా అంతమొందించాలి, ఇలాంటి వాడు వలన మనకు పేరు ప్రతిష్టలు లేకుండా పోతూ ఉన్నాయి అని చెప్పేసి మరి యూదుల పెద్దలు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు మీద కక్షగట్టి ఆయనను అంతమొందించాలని ప్రయత్నించారు. అది ఫలించింది. అందులో భాగంగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా మరి యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకొని అప్పగించటం మనకు తెలుసు. దానికి సంబంధించి దురాశపరుడు కాబట్టి డబ్బులు సంపాదించాలి, ఏ రకంగా దుర్మార్గంగా అయినా సరే జేబులో డబ్బులు ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడు కనుక యేసుక్రీస్తును తన గురువు గారిని కక్ష సాధింపు చర్యగా, అంటే తన సలహా పాటించడం లేదు కాబట్టి కక్ష సాధించాలి, కసి తీర్చుకోవాలి అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని మరి అధికారులకు అప్పగించాడు అని మనము చదువుతాం. అయితే నిజానికి
ఇస్కరియోతు యూద మనసులో వేరే వేరే ఆలోచనలు కూడా ఉన్నాయి. బైబిల్ బయట ఉన్నటువంటి గ్రంథాలలో ఇస్కరియోతు దాని గురించినటువంటి ప్రస్తావన కూడా ఉంది. కొన్ని గ్రంథాలలో ఇస్కరియోతు యూద యేసుక్రీస్తుకు అతి సన్నిహితుడైనటువంటి శిష్యుడిగా అభివర్ణించబడింది. అంటే మనం ఎంతసేపు పేతురు, యోహాను, యాకోబు అని చెప్పుకుంటాం. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఇస్కరియోతు యూద, ఆంతరంగిక స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్, ఏ పేర్లైనా పెట్టండి. ఆ రకంగా ఉన్నాడు ఇస్కరియోతు యూద. మరి ఏమిటి పరిస్థితి? లేఖనాలు నెరవేరాలి. ఇస్కరియోతు యూద లేకపోతే ఇంకొకడైనా ఆ పాత్ర పోషించాలి. లేఖనములు నెరవేరునట్లు చూడండి ఒకసారి, లూకాసు వార్త 22వ అధ్యాయము 37వ వచనం. చాలు. ఆయన అక్రమ కాళ్ళలో ఒకడుగా ఎంచబడిన అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. నా గురించి ముందే రాశారు ప్రవక్తలు. ప్రవచనం చెప్పటం మాత్రమే కాదు, లేఖనాల్లో రాసేశారు. అది నెరవేరాలి. ఏమిటది? ఆయన అక్రమ కాళ్ళలో ఒకడుగా ఎంచబడాలి. ఎంచబడాలంటే ఏముండాలి? ఆ లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలంటే, ఈ ఆత్మీయ గురువు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? వాళ్ళ శిష్యుల దగ్గర కత్తులు ఉంటాయి తెలుసా? ఈ గురుగారి యొక్క శిష్యుల దగ్గర కత్తులు ఉంటాయి. క్రీస్తు ప్రభువు అంటున్నారు, లేఖనం నెరవేరాలి. ఈ వ్యక్తి తప్పుడు వ్యక్తి అన్నట్లుగా దుమారం వస్తుంది. లేఖనాలు నెరవేరాలి. మీ దగ్గర కత్తులు లేవు. అయినా ఒకవేళ లేకపోతే కనుక మీ వస్త్రాలు, బట్టలు అమ్మేసి కత్తి కొనండి, అది మీ దగ్గర ఉంచండి. మరి వీళ్ళు ఏ రకంగా అయినా గురువుని మించిన శిష్యులు ఏమో తెలియదు, కానీ గురువుగారు ఆల్రెడీ 2 కత్తులు ఉన్నాయండి అని అంటున్నారు. గురుగారు చెప్పకముందే 2 కత్తులు పెట్టుకొని ఉన్నారు. మరి ఎందుకు పెట్టుకున్నారు తెలియదు. అందులో బహుశా ఇద్దరి దగ్గర ఉన్నాయని మనం ఊహించాలి. ఒకటేమో పేతురు, దుడుకువాడు, గురువుగారికి ఏ ఆటంకం ఏది జరగకూడదు, నేను నా ప్రాణాలడ్డు, ప్రభా నీకు ఆ శ్రమ రాకూడదు, ఎవడు నిన్ను చంపడానికి వీలేదు, నీ ప్రాణానికి నా ప్రాణాలడ్డు. కనుక మరి బాడీ గార్డ్, ఆత్మీయ గురువులకు ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం. మరి ఆ రోజుల్లో ఎలా ఉండేదో కానీ బాడీ గార్డులు ఉంటారు. మొత్తానికి గురుగారి యొక్క క్షేమాన్ని కోరి పేతురు దగ్గర ఒకటి పెట్టుకొని ఉండొచ్చు. మరి ఇంకొక కత్తి ఎక్కడంటే ఇస్కరియోతు యూద. ఆ పేరే కత్తి పెట్టుకునేటువంటి వాడని అర్థం. ఇస్కరియోతు అంటే తొడ దగ్గర కత్తి దాచుకొని తిరిగేవాడని అర్థం. చాలు. నీ దుడుకు స్వభావంతో, వాడి యొక్క తిరుగుబాటు స్వభావంతో మీరిద్దరూ, మీ దగ్గర 2 కత్తులు ఉన్నాయి, చాలు, ఇంకేం కొనకండి, ఈ 2 చాలులే అన్నాడు. ఇవి పెట్టుకొని లా ప్రకారంగా వీళ్ళు దుర్మార్గులు, అక్రమకారులు అని ఇక్కడ చక్కగా వీళ్ళలో తప్పు పట్టించవచ్చు. లేఖనములు నెరవేరునట్లు మీరు ఇది చేయండి, ఇది చేయండి. అదేవిధంగా యూద
నువ్వు చేయనిదేదో త్వరగా చెయ్యి, లేఖనం నెరవేరాలి. నువ్వు చేయకపోతే ఇంకోటి చేస్తాడు. ఇస్కరియోతు యూదాను మనం 100% తప్పుడు వ్యక్తిగా అనుకుంటాం, కానీ అది సరికాదని చాలామంది పండితులు అంటారు. 100% అలా పక్కన పెట్టేసి దుర్మార్గుడు, సైతాను స్వభావం వాడు, సైతాను ప్రేరణ చేసాడు, అది ఇది అనుకుంటాం. కానీ ఒక మనిషిగా అతని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒక యూదుడు పరాయి ప్రభుత్వము రోమీల చేతి నుండి నా ప్రజలను విడిపించాలి, ఒక స్వతంత్ర పోరాటం చేసేటువంటి యోధుడు, ప్రజల క్షేమం కోరేటువంటి ఒక యోధుడు, సామధాన భేద దండోపాయాల్లో ఒక ఉపాయాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటది? మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందంటే గాంధీ పేరు చెప్తున్నా, ఇప్పుడు మానేస్తున్నారు చాలామంది. చాలా తప్పైనటువంటి అభిప్రాయం. గాంధీ వలన దేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకోకూడదు. బహిరంగంగా చెప్తున్నారు అందరూ, నేను కూడా చెప్తాను. ఏదో గాంధీ వలన ఓడబడిన దేశంకి స్వాతంత్రం వచ్చింది కాదు. సుభాష్ చంద్రబోస్ మొదటి పేరు రావాలి. ఎక్కడున్నాడు? భారతీయ సైన్యం ఎక్కడుంది? భారతదేశంలో జపాన్లో పెట్టుకొని ఉన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి తెల్లవాళ్ళని తరిమి కొట్టడానికి భారతదేశంలో సైన్యాన్ని తయారు చేసుకోవడానికి లేకుండా పోయింది. జపాన్లో సైన్యాన్ని తయారు చేశాడు. ఈ ఇస్కరియోతు యూదా కూడా అలాంటి తిరుగుబాటు, స్వతంత్ర పోరాటం, యూదులకు పూర్తి స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, రోమీలు కాదు పాలకులు, మమ్మల్ని మేమే పాలించుకోవాలి. అటువంటి మంచి ఆలోచనలు కలిగినటువంటి వాడు, ప్రజాక్షేమం కోసం, తన ప్రజల కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధమైనటువంటి వాడు. కాబట్టి ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది అంటే, సుభాష్ చంద్రబోస్ లాగా ఆలోచించాడు, ఇంకొక చోటకి వెళ్ళిపోయి అక్కడ సెటప్ వేరు, ఇప్పుడు మన ఇదంతా వేరు. కుదరలేదు. సామధాన భేద దండోపాయాలు ఇది షిఫ్ట్ చేసి ఇంకో దానికి వెళదాం అనుకున్నాడు. కత్తి పట్టుకోవడం కాదు, ఇంకొకటి ఏదైనా ఉన్నది, మహాత్మ్యాలు చేసేటువంటి, అద్భుతాలు చేసేటువంటి, మతానికి సంబంధించినటువంటి గురువు ద్వారా ఈ పని జరుగుతుందని అనుకున్నాడు. గురువుగారు అన్నీ తన మంత్రశక్తులతో, పరలోకం నుండి వచ్చినటువంటి ఆ ఆత్మీయమైనటువంటి శక్తితో అన్నీ కంట్రోల్ చేసేస్తాడు అనుకున్నాడు. యేసుక్రీస్తులో మెస్సీయాని చూస్తున్నాడు. అంటే యూదుల కోసం వచ్చేటువంటి రక్షకుడు, యూదులకు స్వతంత్రాన్ని తీసుకుని వచ్చేటువంటి వ్యక్తి మెస్సియా. అందరూ కూడా ఎగబడుతున్నారు యేసుక్రీస్తు దగ్గరికి, ఈయన మెస్సియా కాబట్టి ఇదంతా జరుగుతుంది అని. మరి ఇస్కరియోతు యూదా యేసుకు శిష్యరికం చేయడానికి తనకు తానుగా మనస్సును మార్చుకున్నాడు. ఏది? తీవ్రవాదానికి బదులుగా కత్తిగా పట్టుకొని ఎదుర్కొనేటువంటి ఆ వాదానికి బదులుగా ఈ వాదానికి దిగాడు. ఆ రోజుల్లో రకరకాల వాదాలు, ఈ రోజుల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఏదంటే అహింస పరమో ధర్మ అని గాంధీ చెప్పాడని ఊరికే చెప్తూ ఉంటారు, కానీ ఏ రకమైనటువంటి అహింస ఫాలో అయ్యాడు అది శుద్ధ తప్పని చక్క చరిత్రకారులు ఒక రకంగా ఒక మూల నుంచి ఇప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. బ్రిటిష్ వారి సైన్యంలో చతురంగ బలం ఉంటుంది. చదరంగం యుద్ధంలో, రణరంగంలో అక్కడ నాలుగు రకాల సైనికులు ఉంటారు. రజ, గద, పద, తురగ అని చెప్పేసి ఉంటుంది. అందులో ఏంటంటే కాల్బలము, నేల మీద ఉండేటువంటి యోధులు. వాళ్ళకి గుర్రాలు ఉండవు, ఏనుగులు ఉండవు, రథాలు ఉండవు, ఏముండవు, నేల మీద ఉంటారు. వాళ్ళు ముందు బరిలో ఉంటారు. చదరంగం మీరు చెస్ ఆడేటప్పుడు చూస్తారు, వాళ్ళని ముందు పెడతారు. అంటే వాళ్ళు అక్కడ రణరంగంలో ఉన్నారంటే అర్థం ఏంటంటే చచ్చిపోవడానికే రెడీ అయ్యి వచ్చారనమాట. ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు కొద్ది గొప్ప బ్రతికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు యుద్ధం చేసి, కానీ వీళ్ళకి ఆ అవకాశం ఉండదు. ఎదుట వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ హతమవుతారు. ఆ తర్వాత
గుర్రాల మీద ఉన్నవాళ్ళు, ఆ తర్వాత రథాల మీద ఉన్నవాళ్ళు, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు, ఒంటెల మీద ఉన్నవాళ్ళు, ఈ రకంగా ఆ బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో భారతీయులైనటువంటి భారత పౌరులను వాళ్ళ సామ్రాజ్యంలో సైనికులుగా చేర్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. కానీ మన భారతీయ యోధులను దేనికి వాడారంటే రథాల మీద, గుర్రాల మీద, ఒంటెల మీద యుద్ధాలు చేసేటువంటి యోధులుగా వాడుకోలేదు, కాల్బలముగా వాడుకున్నారు. దానికి గాంధీ ప్రోద్బలాన్ని ఇచ్చాడు. ఇది చరిత్ర. ఈయన అహింసావాది ఎలా అవుతాడు? యేసుక్రీస్తు అహింసావాది. లేఖనాలు నెరవేరాలి. మీ దగ్గర కత్తులున్నంత మాత్రాన నేను హింసించడానికి కోసం అని కాదు, అక్కడ లేఖనం నెరవేరడం కోసం చెప్తూ ఉన్నాను. కాబట్టి అసలైనటువంటి వ్యక్తులు అలాగా ఈ చరిత్రలో కొన్ని ఈ గలిబిలి చోటు చేసుకొని, కొన్ని మాయలన్నీ కూడా చోటు చేసుకుని అసలు విషయం మరుగున పడిపోతూ ఉంటుంది. ఇస్కరియోతు యూదా కూడా చాలా మంచోడు, 100% శ్రద్ధోడు అని అనుకోవడం పొరపాటు. యేసుక్రీస్తులో మెస్సియాని చూశాడు. యేసుక్రీస్తు ద్వారా మా ప్రజలకి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. సిలువకు అప్పగించడానికి ముద్దు పెట్టుకోలే, అదొకటి గమనించాలి మనం. ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు, ఇలా సిలువకు గురైపోయాడని తెలిసినప్పుడు చాలా బాధపడిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇది ఇంత దాకా తీసుకుని వెళ్తుందని నేను అనుకోలేదు. అక్కడ ఈ అధికారులను ఎదిరించి ఏదైనా అంతకి కావాల్సి వస్తే గొప్ప అద్భుత కార్యం చేసేసి తన మహిమను చూపించుకుంటాడు. మా గురువారు తక్కువడు కాదు, అందుకోసం నేను వాళ్ళకి అప్పగిస్తున్నాను అని ఒక సదుద్దేశంతో ఒక మనిషిని ఎదురు చూసి గురుగారిని అప్పగించాడు. కానీ అది కథ అడ్డం తిరిగింది. చేతులు మారేటప్పటికల్లా అక్కడంతా కూడా వేరువేరుగా అయిపోయింది. ప్రాణాలు తీసేటువంటి అధికారము ఏ జాతి వాళ్ళకు ఆ జాతి వాళ్ళకే ఉంటుంది. యూదులు మాత్రమే యూదులను ప్రాణాలు తీసేటువంటి ఆ న్యాయము, చట్టము ఉన్నది. కానీ రోమీలు వచ్చి దాన్ని, ఆ హక్కును కబ్జా చేసుకున్నారు. మీకు ఆ అధికారం లేదు, మరణశిక్ష విధించే అధికారం మాదే. ఆ రకంగా క్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదా ఉద్దేశించినటువంటి ఉద్దేశానికి కథ అడ్డం తిరిగి రోమీల చేతిలో పడి ఆయన మరణించాడు. లేఖనాలు ఉత్తునే రాయలేదు. పరిశుద్ధాత్మ ఆవేశం వలన దైవజనులు పలికినటువంటి మాటలు లేఖనాల రూపంలో వందల సంవత్సరాలుగా గడిచిన తర్వాత క్రీస్తులో అవి నెరవేర్చబడ్డాయి. ఈ సందర్భంగా క్రీస్తు ప్రభుని మరి పట్టివ్వడానికి, ఈ కార్యం జరగడానికి ఆ దుర్మార్గుడు 30 వెండి నాణాలకు అమ్ముకుంటాడు. తర్వాత ఆ వచ్చినటువంటి డబ్బులను ఆలయంలో విసిరివేస్తాడు. అక్కడ నుండి ఆ డబ్బుల్ని ఇక్కడ ఉండటం కాదు, ఇది మంచి సంపాదన కాదు, ఇది ఒక అమాయకమైనటువంటి వ్యక్తి ప్రాణాలు బలి తీసినటువంటి సంపాదన, ఇది ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఒక కుమ్మరివాని పొలాన్ని కొనడం మనం చూస్తాం. దాని గురించినటువంటి ప్రవచనం ఇక్కడ మరి తప్పుగా ఉన్నది. అది ఒకటి మనం గమనించుకోవాలి. అది గమనించి చూసినట్లయితే లూకాసు వార్తలో ఒక చోట అది మనకు తెలుస్తుంది.
జకర్యా గ్రంథం మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో చూడండి ముందుగా, ఆ తర్వాత జకర్యాకి వెళ్దాం. చదువుకున్నటువంటి పాఠ్యభాగము మత్తయి సువార్త 27వ అధ్యాయం చదువుకున్నాం. మొదటి నుండి 9 వచనాలని పితరులు ఇచ్చారు, కానీ 10 వరకు వెళ్తే బాగుంటుంది. 10లో ఏముందో చూడండి. కుమ్మరి వాని పొలంన ఇచ్చిరి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్పినటువంటి మాట నెరవేరునని మత్తయి సువార్తికుడు కంగారుగా రాశాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో అది కనబడదు. ఈ మాటలు జకర్యా గ్రంథంలో కనబడతాయి. చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం. చాలా 12, 13 వచనాలు చూశారు కదా. జకర్యా భక్తుడు చెప్పినటువంటి మాట పొరపాటున మత్తయి సువార్తికుడు ఇర్మియా ఇక్కడ చెప్పాడు, కానీ అది జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. కుమ్మరి వాని పొలాన్ని మరి కొనినట్లుగా 30 వెండి నాణాలతో లేఖనాలు. ఇక్కడ ఇస్కరియోతు యూదా ఈ కార్యం చేశాడు అని అంటే ఒక రకంగానే 100% దుర్మార్గుడు అని అనుకుంటున్నాం, కానీ సుభాష్ చంద్రబోస్ ఏమైనా దుర్మార్గుడా? ఇప్పుడు ఆయనే మనకు అందరికీ చరిత్రలో స్వతంత్ర భారతదేశానికి మూల పురుషుడు అని సత్యం వెలుగులోకి వస్తూ ఉన్నది. అలాగా ఈ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తులో ఉన్నటువంటి మహాత్మ్యాన్ని ప్రజలు గుర్తించాలి. ముఖ్యంగా నా ప్రజలు, యూదులలో ఉన్నటువంటి పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అని అనుకొని వాళ్లకు అప్పగించాడు. దేవాలయపు అధికారులకు, రాణువ వారికి అప్పగించాడు. కానీ వీళ్ళేం చేశారు? దుర్మార్గంగా రాజకీయం చేశారు. రాజకీయం చేసి రోమీల చేతిలో పడితేనే ప్రాణాలు తీయగలరు, ఎందుకంటే ప్రాణాలు తీసే హక్కు వీళ్ళకి లేదు, వాళ్ళు లాగేసుకున్నారు అది. కాబట్టి రోమిల చేతిలో పడేలాగున పన్నాగం పని యేసుక్రీస్తును ఆ రకంగా మరణశిక్ష పడేలాగున మరి పగ సాధించుకున్నారు. అది ఇస్కరియోతు యూదా ఉద్దేశం కాదు సుమా, అది గమనించాలి. ఇస్కరియోతు యూదా ఉద్దేశం ఎక్కడి వరకు అని అంటే యేసుక్రీస్తును యూదా పెద్దలకు అప్పగిస్తే యూదా పెద్దలకు బుద్ధి చెబుతాడు, మహాత్మ్యాన్ని కనపరుచుకుంటాడు అనుకున్నాడు, అంతవరకు. ఆ తర్వాత కథ అడ్డం తిరుగుతుంది, వంకరగా వెళ్ళిపోద్ది అని అనుకోలే. ఆ సమయంలో మరి ఇస్కరియోతు మరి ఆత్మీయంగా సరిగా అర్థం చేసుకోవాలని ఈ వివరాలన్నీ ఇవ్వలేరుగా. ఆ రోజుల్లో ప్రజలకు తెలుసు, మనకు తెలియదు. ఇస్కరియోతు ఏ ముఠాకు చెందినటువంటి వాడు, అతని ఉద్దేశం ఏంటి, క్రైస్తవ అవగాహన ఉండటం కోసం వేరే ఇంకొక దాన్ని కూడా అది వదిలేసి ఇంకొక దాన్ని నొక్కి వక్కాణించారు. అదేంటంటే ఇస్కరియోతు యూదాలో సైతానుడు ప్రవేశించడం వలన తన గురువు గారిని తానే అప్పగించాడు. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా మన నిజ జీవితంలో మంచిని ఉద్దేశించి కొన్ని పనులు చేపడుతూ ఉంటాం, కానీ అది అటు ఇటు తిరిగి ఇంకొక రకంగా మారి మనలను, మనిషిని ఉద్దేశించి చేసినటువంటి మనలను తప్పుడు వారి లెక్కలో జాబితాలోకి పడవేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఈ 3.5 సంవత్సరాల పరిచర్య ఏ లెక్కల్లోకి వెళ్ళింది? అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు. అక్రమకారుడు కాదు, దానికి రుజువేంటి? అక్రమాలు, కత్తులు గటార్లు వేసుకొని తిరుగుతారు, అది ఇది. ఇదిగో లేఖనములు నెరవేరినట్లు మీరు మీ బట్టను అమ్మి
కత్తి కొనుక్కోండి. కాబట్టి లేఖనాలు చాలా విలువైనవి. మేము కళ్ళారా చూసినటువంటి వాళ్ళము. నా పేరు పేతురు, నాతో ఇంకా 12 మంది శిష్యులు, మొత్తం 12 మంది శిష్యులు ఉన్నాం. వాటన్నిటిని మేము మీకు చెప్తున్నాం, కల్పనా కథలు చెప్పటం లేదు. దీంతో పాటుగా ఇంకొక విషయం చెప్తున్నాను. మాకంటే ముందు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు రాసి పెట్టేశారు ఆల్రెడీ. అవన్నీ కూడా మేము ఎవరితో అయితే తిరిగామో మా గురువు గారి జీవితంలో అవి నెరవేరినాయి. వాటికి మరింత ప్రాధాన్యతనివ్వండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘమా, క్రైస్తవ మతము, క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది ఆషామాషి కాదు, ఊహతో పుట్టినటువంటిది కాదు, గాలిలో మేడలు కట్టినటువంటిది కాదు, చరిత్ర ఆధారాలతో ఉన్నటువంటిది. చాలాసార్లు పాత కాలపు జాడలు మనకు తెలియకుండా పోతూ ఉంటాయి. ఉదాహరణకు మగ్దలేని మరి ఉన్నది, మగ్దాల అనేటువంటి ఊరికి చెందినటువంటి ఆవిడ. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో కాపురం ఉన్నాడు. కపెర్నహూము అనేటువంటి ఊరు ఉండాలి, అవేవి లేవు ఇప్పుడు. అదేమిటి బొత్తిగా ఒక ఊరు లేకపోతే ఇంకొక ఊరన్నా ఉండాలంటే లేవు. కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే క్రీస్తు శకం 33లో ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70లో సమూల నాశనం యూదులకు చోటు చేసుకుంది. వాళ్ళ దేవాలయం, యెరూషలేము దేవాలయం పూర్తిగా ధ్వంసం చేసేసి వీళ్ళందరినీ కూడా చెదిరిపోయేలాగున, పారిపోయేలాగున, ఊళ్ళు విడిచి వెళ్ళిపోయేలాగున రోమా అధికారులు, when Rome was on fire, నీరో వాజ్ ప్లేయింగ్ హిజ్ హార్ప్ అనేటువంటి ఒక సామెత ఉంది. when Rome was on fire, నీరో వాజ్ ప్లేయింగ్ హిజ్ హార్ప్. అంటే రోమా పట్టణాన్ని అధునాతనంగా న్యూఢిల్లీ లాగా, ఓల్డ్ ఢిల్లీ కాకుండా న్యూఢిల్లీ లాగా తయారు చేయాలంటే, ఈ రోజుల్లో మనం సినిమాల్లో అట్లా చూస్తూ ఉంటాం కదా, కోటీశ్వరులు మురికివాడల్ని ఆక్రమించేసుకోవాలి, అక్కడ ఏదైనా పెద్ద అపార్ట్మెంట్స్లు కట్టేయాలి, లేకపోతే ఫ్యాక్టరీలు కట్టేయాలని అంటే అగ్ని ప్రమాదం జరిగింది అన్నట్లుగా చేసేస్తారు. అప్పుడు ఇంకా వాళ్ళు చేసేది లేక అందరూ ఎక్కడికి చెదిరిపోతారు, వీళ్ళు ఆక్రమించేసుకుంటారు. ఇవ్వాల్సిన వాళ్ళకి ముడుపులు ఇచ్చేస్తారు, లంచాలు. నీరో కూడా అలాగే ఆనాటి క్రైస్తవుల పేరును అడ్డుపెట్టుకొని, ఇదంతా క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఈ విప్లవకారులు వీళ్ళందరూ రోమ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి దాన్ని నాశనం చేయాలని ఇలాగా రోమా పట్టణాన్ని తగలబెట్టారు అని చెప్పడం కోసం తానే దాన్ని కాల్చి ఆ రకంగా చేస్తాడు. అది కాలుతూ ఉండగా ఈయన హ్యాపీగా గిటార్ వాయించుకుంటాడు, హార్ప్. అది సామెత. కాబట్టి క్రీస్తు శకం 70లో సమూలంగా యూదులందరూ చెల్లాచెదరైపోయారు, ఊళ్ళు లేవు ఇంకా. ఈ రోజుల్లో పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వుతున్నారు. ఇదిగో గలిలీ సముద్రానికి ఇంత దూరంలో మగ్దాలా అనేటువంటి ఊరుంది, మగ్దలేని మరియా. దానికి దగ్గరలోనే కపెర్నహూము ఉంది, దానికి అవతలే నజరేతు ఉన్నది. కాపురాలు లేవు, జనాలు లేరు, పాతకాలపు శిథిలాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజున ఆ క్రీస్తు శకం 70లో వాళ్ళు పారిపోయారు, చెల్లాచెదరు అయిపోయారు. అంత మాత్రాన ఇలాంటి వాటిని పెట్టుకొని లేనిపోని అపోహలు సృష్టిస్తూ ఉంటారు, మాయమాటలు చెప్తూ ఉంటారు క్రైస్తవ్యానికి విరోధంగా ఉన్నటువంటి వారు. క్రైస్తవ్యము చరిత్రలో పుట్టినటువంటిది, చరిత్రలో ఉన్నటువంటిది, చరిత్రలో ఎదుగుతూ ఉన్నటువంటిది, చరిత్రలో ప్రవచించబడినటువంటిది. క్రీస్తు ప్రభువారు మెస్సియా, రక్షించడానికి వచ్చినటువంటి వాడు, కాపరి. చెదిరిపోయినటువంటి గొర్రెలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చేటువంటి వాడు. ఈ గొర్రెలు మాత్రమే కాదు, బయట గొర్రెలను కూడా ఒకే దొడ్లోనికి తీసుకొని వచ్చేటువంటి వాడు. ఈ క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవులు వాళ్ళందరూ కాని వాళ్ళందరినీ కూడా
ఈ క్రైస్తవ ఉనికిలో తీసుకుని వచ్చేటువంటి వాడు. అప్పుడు పూర్తిగా ఈ ప్రవచనాలు నెరవేరినట్లు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘమా, ఇస్కరియోతు యూదా ఎవరు? 100% చెడ్డవాడు కాదు సుమా. ప్రవచనాలు నెరవేరులాగున మన విశ్వాసయాత్ర బలపడాలని దేవుడు ఈ మాటలు మన ముందుంచాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించినగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగాక. శుద్ధ హృదయము కలుగ